ఇగోండి వాటర్ లేకుండా మేము బాయిల్ చేస్తున్నామని చెప్పాను కదండి. ఆ రోజు మీ గుడ్లు చూపించలేకపోయానండి, ఎందుకు చూపిందా నీకు గుడ్లు కూడా మీరు బాయిల్ నీళ్ళు లేకుండా బాయిల్ అయిపోతాయండి. ఇగోండి బాయిల్ చేసిన గుడ్ని ఇందులో వేసుకుందాం. బినా నో వాటర్ అండి, వాటర్ బినా అయినాయండి. ఇగోండి మనకి బీన్స్ క్యారెట్ అన్నీ కూడా వాటర్ లేకుండా వేసుకున్నామండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండి. లంచ్లో కూడా మీరు తీసుకోండి. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు మీకు ఎవరో డాక్టర్ చెప్తాడండి మీకు ఇది తినండి అది అవి కాదండి, మీరు తింటానే తగ్గించుకోండి. పచ్చికూరలతో పాటు ఒక చపాతీ తినండి, దానికి ఏమీ ఇబ్బంది అవ్వదండి. ఇదేంటంటే కివి అండి, కీరా అండి, టమాటర్ అండి, ఇగో దానిమ్మ గింజలు అండి, ఇగో జావకాయ అండి. కావాల్సిన వాళ్ళు వేసుకుంటామండి. ఏంటంటే మొక్కజొన్న పొత్తులు, గుడ్లు మీరు చూసారు కదండి ఉడకబెట్టాము అయ్యండి. గుడ్లు కూడా వాటర్ లేకుండా గిన్నెలో అవుతుందండి. దీనికి వెయిట్ లాస్ కదండి. ఇది గ్యాస్ అయితే కంపల్సరీ మీకు 100% నెలల్లో మీకు రిజల్ట్ వస్తుందండి. ఇది దమ్కి చెప్తున్నానండి. ఇదిగోండి ఇందులో రాజ్మా కూడా ఉంటాయండి. ఇందులో పీచు పదార్థం ఉండాలండి. మనం తినడానికి రాగి జావా ఇవి తాగుతాం మంచిదే అండి. ఇందులో పీచు కూరలు ఉండాలండి. పీచు పదార్థం అంటే అర్థమైన వాళ్ళకి చెప్తున్నాను. అంతే కూరలు కొంతమంది ఏమంటారు మేము రాగి జావ తాగేస్తున్నాం ఇవన్నీ ఎందుకంటే అవి కాదండి. ఇందులో మటుకు పీచు పదార్థం కూరలు ఉండాలి. అవన్నీ తింటేనే మీకు ఆరోగ్యానికి చాలా బెనిఫిట్లు ఉంటాయి.